ఇలా కొండకు వచ్చానండి, కొండపైన ఉండ వెళ్తున్నా, తిరిగి వెళ్ళిపోతున్నా. దేవుడికి వచ్చినా కానీ దేవుడిని ఎప్పుడు నేను ఏం కోరనండి, ఇది కావాలి అది కావాలి ఏ రోజు కోరను. ఎందుకంటే దేవుడు మన పుట్టినరోజే మనకన్నీ, మనం అమ్మ కడుపులో ఉండేప్పుడు మన మన మనకేమి ఇవ్వాలో ఏమి ఇవ్వద్దు, ఎన్ని రోజులు ఉండాలి భూమి మీద, ఏమేమి ఇచ్చాడు, ఏమేమి ఎక్కడికి పోవాలో ఏం చేయాలో అన్నీ ముందే మన అమ్మ గర్భంలో ఉండేప్పుడు అన్నీ బ్రహ్మదేవుడు అప్పుడే చేస్తాడండి, బాగా చేస్తాడు. అందుకోసం మనం అడగడం వల్ల ఏమి ఉపయోగం వల్ల, కానీ మనిషిలో కొంతమంది కోరికలు ఉంటాయి కదా, చెప్పుకుంటారు దేవుడి కాడ. కానీ నేనైతే ఏది కోరలేదండి దేవుడిని. ఎందుకంటే మన కష్టకాల చేతులు మనకి ఇచ్చినాడు దేవుడు, కష్టపడాలి. మన జ్వరం వచ్చినా ఏదన్నా బాగా కోసం మనం చూపించుకునే తెలివితేటలు దేవుడు ఇచ్చినాడు. ఈ తెలివితేటలు అదే ఒక మూగ జీవులకండి, ఒక కోతికి కానీ గీతకు కానీ ఆవుకు కానీ ఏదైనా మూగ జీవాలకు వాడికి ఏదైనా జ్వరం వచ్చి అవి ఏం చేస్తాయండి, ఏం చేయలేవు, వాటి బాధ చెప్పుకోలేవు. అందుకని మన మానవ జన్మ చాలా గొప్పదండి, చాలా విలువైంది. అందుకోసం మనం బాగా విలువైంది, మన బతికిన రోజులు దేవుడి సేవలో మన శాతానికి ఎవరికైనా సాయం చేయాలి, ఏదైనా చేయాలండి. అంతేగాని ఒకరి దగ్గర నుంచి దోసుకోవడము, ఒకరు చెడిపోవాలి, ఒకడు నాశనం అయిపోవాలి ఎప్పుడు ఉండొద్దండి. అది ఎప్పుడు కోరుకోవద్దు. అది కోరిక మన ధర్మం మన వైపు ఉంటే దేవుడిగా మన వైపు ఉంటాడండి. ఇది కష్టం తగ్గ ఫలితం వస్తుంది, మనం కష్టపడాలా, ఆ కష్టంలోనే ఫలితం వస్తుంది. మనం ఏమి కష్టపడకుండానే దేవుడి గుడికి వచ్చి దేవుడా నాకు అది కావాలి ఇది కావాలి అంతే ఎట్టిస్తారండి. కృషితో ముందుకు పోవాలండి, పట్టుదలతో చేయాలి, ట్రై చేయాలా. ఒకటి రెండు ఫస్ట్ టైం ఓడిపోవచ్చు, దేంట్లో అయినా ఫలితం రాకపోవచ్చు, సగం ట్రై చేయాలండి. అలా కష్టపడితేనే బాగుంటుందండి. అందుకోసం మన మానవ జన్మ చాలా గొప్పది. మానవ జన్మ అనేది అంతే, మానవుడికి అన్ని తెలివితేటలు ఉంటాయి కదా, ఏం వచ్చినా కనుక్కుంటాడు. అదే మూగ జీవాలు చెప్పండి, ఏదైనా కాళ్ళు దెబ్బ తగిలి ఖచ్చితండి. ఈ కొండపైన పిచ్చుకలు ఉంటాయి, ఏమైనా గోవులు ఉంటాయి, వాన వచ్చి వానకు తడుస్తాయి, ఎండకు కాలుతాయి, అన్నీ తగులుతాయి మూగ జీవాలు. నేను బాగలేకపోయినా వాటికి తెలియదు కదా హాస్పిటల్ పలానా సార్లు బాగా తినాలని. ఎందుకు చేస్తానంటే నా మనసులో ఉండింది ఇప్పటించో, నా మనసులో ఇప్పుడు ఈ వీడియో పెట్టాలని అందుకోసం పెట్టాను. చెప్తానండి. అందుకోసం మానవ జన్మ గొప్పదైంది. మనం బతుకున్న రోజులు వరకు 10 మందికి సాయపడాలా, కష్టపడాలా, కష్టపడింది మనకు దొరుకుతుంది. దానివల్ల నేను చెప్పినానండి. ఓకే, బాయ్ బాయ్ బాయ్. భారత్ మాతాకి జై. నీకు చెప్పలేదు కదండి, నా ఫోటో చూడండి, మళ్ళీ మోడీ భక్తుండండి నేను. మోడీ పిఎం మోడీ అండి, మళ్ళీ పీడీపీ మోడీ వల్ల ఏమో చదవండి, మళ్ళీ ఈ వల్ల చదివి మళ్ళీ భారత్ మాతాకి చేయండి. ఓకే ఓకే, బాయ్ 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 బాయ్. భారత్ మాతాకి జై.